హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏపీలో ఊహించని విధంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులకు మంత్రి పదవిలోకి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి కూటమి సర్కారు ఆలోచిస్తుంది. అయితే కొత్త వారికి అంటే నాగబాబుకి చోటిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమందికి ఉద్వాసన పలికే ప్రక్రియలో కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీ రాజకీయాలు ఏంటి, అలాగే వైసీపీకి సంబంధించిన వ్యవహారాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ డాక్టర్ బాలాగారు. బాలాగారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఈ క్యాబినెట్కి సంబంధించిన కూర్పు గురించి మాట్లాడాలి. నాగబాబు గారిని మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. సో ఎలా చూస్తారు దీన్ని? నాకు నిజంగా హాస్యాస్పదం ఉంది. ఒకటి సబ్జెక్ట్ ఉంది, లా ఆఫ్ స్టూపిడిటీ అని అంటారు. చాలా మంది గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి, అది దొరుకుతుంది. దాంట్లో లా ఆఫ్ స్టూపిడిటీలో ఏం చెప్తారంటే, మంచి వాళ్ళకి పదవి ఇస్తే సమాజం ఎలా బాగుపడుతుంది, స్టూపిడిటీ ఉన్న మైండ్ సెట్ వాళ్ళకి ఇస్తే సమాజం ఎలా చెడిపోతుంది, ఈ స్టూపిడిటీ అనే క్యారెక్టర్లో ఎవరెవరు ఉంటారు ఏంటనేది అది గూగుల్ చేస్తే ఎవరికైనా దొరికేస్తుంది. లా ఆఫ్ స్టూపిడిటీ అనేది పెద్ద సబ్జెక్ట్. అది సైకాలజీలో అలానే ప్రెసెంట్ ఉన్న పాలిటిక్ అండ్ ఎకనామికల్ దీంట్లో అది పెద్ద సబ్జెక్ట్. అది మన దగ్గరకి ఎక్కువగా ఇది చేయట్లేదు కానీ, బట్ వెస్టర్న్ కంట్రీస్ లో లా ఆఫ్ స్టూపిడిటీ అనేది డాక్యుమెంట్ మీరు గూగుల్లో కొట్టినప్పుడు దొరికేస్తుంది. దాంట్లో ఆయన ఏమంటాడంటే, ఆథర్ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే అది ఎందుకు నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుందంటే, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది, మంత్రివర్గాన్ని విస్తరిస్తోంది. దాంట్లో భాగంగానే మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆయనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్నారు నాగబాబు గారికి. అయితే ఎందుకు ఈ విషయాలు తీసుకొస్తున్నానంటే, నేను కార్లో ఎం సిపోలా, ఈయన ఆథర్ దానికి, కార్లో సిపోలా అంటారు బేసిక్ గా. గూగుల్లో సెర్చ్ చేయండి, కామెంట్లు పెట్టే ముందు కొంచెం చెప్పిన దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తీసుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుందంటే, కార్లో సిపోలా గురించి. కార్లో సిపోలా చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఈ స్టూపిడిటీ ఉన్న సైన్స్ ఎవరికి ఉంది అంటే, పవర్లో ఉన్న వాళ్ళకి, బ్యూరోక్రాట్స్కి, పొలిటీషియన్స్కి, మోనోపోలిజం చేసే వాళ్ళకి, క్యాపిటలిస్ట్లకి, వీళ్ళకి ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆయన డిఫైన్ చేసి చెప్పాడు. ఇట్స్ ఎ ప్యూర్లీ సైకలాజికల్ సబ్జెక్ట్. ఎందుకు వీళ్ళని డిఫైన్ చేశాడంటే, సమాజం చెడిపోతుంది ఎవరి వల్ల అంటే వీళ్ళ వల్ల అంటారు. అంటే వాళ్ళ యొక్క స్టూపిడిటీ మైండ్ సెట్స్ రుద్దుతున్నారు జనాల మీద. జనాలకి ఏం కావాలని చేయాల్సిన రాజకీయ నాయకులు అది పోయింది. మైట్ ఈస్ రైట్ అనేది వచ్చేసింది అక్కడ. గతంలో మనం చూసాం, ఈయన మీద ఎన్నిసార్లు చాలా మంది కామన్ మ్యాన్ తిరగబడ్డం కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన అగ్రెసివ్ బిహేవియర్ కావచ్చు, ఇలా రకరకాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు రియల్ గా ఆయన ఆ పొజిషన్ కి సూటబుల్లా, క్యారెక్టరిస్టిక్స్ కి పనికొస్తాడా అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అది వాళ్ళ విఘ్నతకు మనం వదిలేయాలి. నేను ఎందుకు ఈ లా ఆఫ్ స్టూపిడిటీని తీసుకొచ్చి ఈయనకు అటాచ్ చేస్తున్నానంటే, ఆ లా ఆఫ్ స్టూపిడిటీ ఉన్న మైండ్ సెట్ వాళ్ళకి మీరు పవర్ని కానిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి కాదు చెందేది, దిగువ గమనానికి పయనం పడుతుంది. సో వాళ్ళకి ఏం తెలుసు అసలుకి, వాట్ హి నోస్. అంటే ఈయన బేసిక్గా జనసేన వాళ్ళు చెప్పేది ఏంటంటే, క్రియాశీలకంగా రాజకీయాలని వచ్చారు. ఓకే, జనసేన పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయన కూడా ఒక ప్రియారిటీ పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వాలనేది ఒక. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రూరల్లో కార్యకర్తగా పనిచేసి ఉంటారు. నేను ఇంకో పేరు చెప్తాను మీకు, శరత్ చంద్ర అని ఉంటాడు ఒక అతను. అదే పార్టీలో చాలా కష్టపడి ఎమ్మెల్యేగా లాస్ట్ టైం కూడా ఆయన కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. అలాంటి వాళ్ళని పిలిచి ఇవ్వండి, మీ పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళని. మీరు మీ పార్టీకి జెండా మోసిన వాళ్ళని ఎవరికైనా ఇప్పుడు దాకా ఇచ్చారా, మీకు నచ్చిన వాళ్ళకి తప్ప? కార్యకర్తకి మినిస్ట్రీ ఇవ్వండి పిలిచి, బాగా ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ రోజు జెండా మోస్తుంటారు కార్యకర్త ఉంటారు కదా, అతన్ని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వండి. అప్పుడు మీరు చెప్పింది ఎవరైనా నమ్ముతారు. లేదంటే మీరు కూడా కుటుంబ రాజకీయాలు అయిపోతాయి తప్ప దాంట్లో మినహాయింపు ఏముంది? సో ఇది ఒక కుటుంబ రాజకీయాలు తప్ప ఏం లేదు. చెప్పుకోవడానికి మాత్రమే అప్పట్లో ఏదో ప్రజలు నమ్ముతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ ఇచ్చారు, మేము కుటుంబ రాజకీయాలను ఎంకరేజ్ చేయము. కాదు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఓకే, ఇప్పుడు ఎవరు అడుగుతారు చెప్పండి? పవర్లో ఉన్నారు ఇప్పుడు ఎవరు అడగరు, సింపుల్. ఓకే, కానీ ఏంది మంత్రి పదవి అనేది ఎంతవరకు క్యాబినెట్? బేసిక్గా నాగబాబు గారికి రాజకీయాల గురించి ఒక అవగాహన ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో ఆయన ఎంట్రీ ఇచ్చి పార్టిసిపేట్ చేసి గెలిచినట్టు, ఎమ్మెల్యే గెలిచినా ఓడిపోయినా ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎక్కడా కూడా ఈయనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడా కూడా లేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చి అందులో కూడా కొన్ని కీలక శాఖలను అప్పచెప్పాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటండి, మంచి చేస్తే వెరీ వెల్, అందరికీ మంచిదే. కానీ వాళ్ళు మంచి చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అని అంటున్నానంటే, వాళ్ళ మైండ్ సెట్స్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది.
ఆ రిజర్వ్ అయిన మైండ్ సెట్స్ మంచి చేస్తారని ఎలా అనుకుంటాం మనము? ఓకే, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళు మంచి చేయలేకపోయారు. మీకు ఇంకో బెస్ట్ కేస్ స్టడీ ఒకటి ఇస్తాను. అనగాని రాంప్రసాద్ అని ఒక రైతు బిడ్డ ఉన్నాడు. ఆయన చాలాసార్లు పోరాటం చేస్తున్నారు ఈ బ్యాంక్స్ మీద, బ్యాంకుల లోన్ల మీద, ఈ రాజకీయ వ్యవస్థల మీద, ఎలా వీళ్ళు ఫార్మర్స్ ని దోచుకుంటున్నారు, ఏ విధంగా వీళ్ళు రైతుల్ని మోసం చేస్తున్నారు అనే దాని మీద పెద్ద పోరాటం చేస్తున్నారు. ఈయన నాగబాబు గారికి ఎన్నో సందర్భాలలో మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అని ఈయన రిప్రజెంటేషన్ చేయండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల్ని చెప్పుకోవడానికి ఇది ట్రై చేస్తే ఆయన ఫోన్ నుంచి మెసేజ్ ఏమని పెడతాడు, నువ్వు ఇంకోసారి నా ఫోన్కి మెసేజ్ పెడితే నీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మెసేజ్ పెట్టాడు. ఇలాంటి నాయకుడిని ఈరోజు మినిస్టర్ చేస్తున్నారు మీరు. ఒక వ్యక్తి సమస్యని వినలేని నాయకుడు, ఒక వ్యక్తి కాల్ చేస్తే చిరాకు పడే నాయకుడిని ఈరోజు మీరు మినిస్టర్ చేస్తున్నారు. ఇంకా ఈయన రేపు మినిస్టర్ అయిన తర్వాత ఏం పట్టించుకుంటాడు? ఈయన రేపు మినిస్టర్ అయిన తర్వాత పవర్ని మిస్యూజ్ చేస్తారు తప్ప ఆయన మీద ఎవరైతే తిరగబడ్డారో, ఆయన మీద ఎవరైతే కామెంట్స్ చేశారో, ఆయన మీద ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి యూజ్ చేస్తారు తప్ప ప్రజలకి చేయడానికి ఆయన యూజ్ చేయడు. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ వినిపిస్తుంది ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 25 మంత్రులు ఉన్నారు, మొత్తం 26 మంది వరకు ఉండొచ్చు. సో దాంట్లో ఒక 5గురిని 4గురిని తీసేయడానికి కూడా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి కూడా ఒక రూమర్స్ వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సీఎం పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదంటున్నారు, తీసేద్దామా? రాష్ట్ర ప్రజలందరూ సీఎం పర్ఫార్మెన్స్ బాగాలేదు, చెప్పిన హామీలు ఏమి ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఫ్రీ బస్సెస్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకా వగేరా ఏవైతే ఉన్నాయో అవేమి ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగాలేదు, తీసేయండి. ప్రభుత్వం తీసేస్తే అయిపోయిందిగా. ఓకే, కానీ మంత్రి పదవి వేరు, సీఎం పదవి వేరు కదా. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇక్కడ మన దగ్గర డిస్టింగ్విష్ ఎలా అయిపోతుందంటే, ఎల్లన్న తప్పు చేస్తే తప్పు కాదంటున్నారు, పుల్లన్న తప్పు చేస్తే తప్పు అంటున్నారు. ఎలా అవుతుంది? రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అందరికి ఈక్వలే కదా, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ మరి ఎక్కడ పోతాయి? అంటే ఒక ఆయన చేస్తేమో కరెక్ట్, ఇంకొక ఆయన చేస్తేమో రాంగా. ఎవరు అలా ఉండట్లేదు కదా, ఒక పార్టీ అనే కాదు, టీడీపీ అనే కాదు, ఆల్ పార్టీస్. నేను ఒక విషయం చెప్తాను, ఏ పార్టీస్ అయినా మీరు కొత్తదనాన్ని తీసుకురాకపోతే మీరు ఎప్పుడు ఇంకా మూస పద్ధతిలోనే ఉంటారంటే మీరు అంతే డెవలప్ అవ్వరు. మీరు మూస పద్ధతిలో ఉన్నంత కాలం అది అప్పుడు అలా చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ బిస్కెట్. మీరు సింగపూర్ ఇంకా అట్లా పాత పద్ధతిలో ఉండాలి. మీకు బెస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా. ఒకప్పుడు రోడ్ల మీద కల్లాపు చల్లి ముగ్గులేసేవాళ్ళు, అంటే పేడ చల్లి. అప్పుడు ఆ జనరేషన్ కి ఆ సొసైటీకి అది యాప్ట్ అవుతుంది. ఎందుకు? అదొక కల్చర్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. ఈ రోజు రోడ్ల మీద మీరు కల్లాపు చల్లి ముగ్గులేయండి, బైక్ స్కిడ్ అయి పడుతుంది, మీరు జారి కింద పడతారు, మూత్రాలు పళ్ళు రాలిపోతాయి, చేతులు దెబ్బ తగిలితే పోయి కేసు పెడతారు. అవునా? ఎందుకు ఇప్పుడు ఈసారి ఎందుకు మీరు అదే చేయలేకపోతున్నారు? బికాస్ కాలానికి తగ్గట్టుగా చట్టాలు మారుతాయి, కన్వెన్షన్స్ కూడా మారిపోతుంటాయి. మనకి ఇంకా అదే పాత పద్ధతిలోనే కన్వెన్షన్ కావాలంటే ఎలా అవుతుంది? అవ్వవు. ఎమోషన్ ని క్రియేట్ చేయడం తప్ప ఆ ఎమోషన్ లో లాజిక్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో మొన్న ప్రజలకు ఎమోషన్ క్రియేట్ అయింది తప్ప లాజిక్ లేకుండానే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైంది. ఎమోషన్స్ వల్ల ఏర్పడిన గవర్నమెంట్ అంతే. ఎమోషన్స్ తో లాజిక్ లేని గవర్నమెంట్ అది. ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీకు లాజిక్ లేదు. మీ ఎమోషన్ దేనికోసం అని మీకే తెలియదు. ఇన్లాజికల్ ఎమోషన్స్ ఉండి మీరు ఓట్లు వేశారు, యూజ్ ఏంటి? ఈ రోజు అనుభవిస్తున్నారు. వెరీ సింపుల్. సో ఈ రాజ్యసభకు సంబంధించి కూడా కొన్ని వివాదాలు జరుగుతాయి. గురు అంటే వైసీపీ నుంచి వెళ్ళిన అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు తిరుగుబాటు చేయాలి. రీజన్ ఏంటో తెలుసా? ఎవరైతే గతంలో రాజ్యసభకి వెళ్ళి ఇంకా టన్యూర్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి ఇంకో పార్టీ నుంచి రాజ్యసభకు మన స్టేట్ నుంచి వెళ్తున్నప్పుడు పిఎం వరకు కూడా ముందు ధర్నా చేయాలి. దేనికోసం పంపిస్తున్నారండి నాకు అర్థం కాదు. ఆయన ఏమి థ్రెట్స్ కట్టారు ఆయన అంటే, నేను ఆ భాష మాట్లాడకూడదు కదా చెప్తున్నాను. ఈ ఆర్ కృష్ణ అనే వ్యక్తి గతంలో తీసుకున్నాడు కదా రాజ్యసభ, ఏం చేశాడని ఇప్పుడు దాకా? ఆయన పర్ఫార్మెన్స్ వద్దా? ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ దేనికోసము అంటే అంత మీ ఇష్టమా? రాజకీయ నాయకుల్ని తయారు చేసేది దేనికోసము, వాళ్ళంటి పోస్టులు ఇచ్చేది దేనికోసము? రాజ్యసభ దేనికి ఇస్తారు? వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ని బేస్ చేసుకొని ఇస్తారు, వాళ్ళకున్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ఇస్తారు. బీసీ సామాజిక వర్గాన్ని ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు ఎదగలేకుండా వాళ్ళని తుంగలో తొక్కేసిన ఏకైక నాయకుడు ఆర్ కృష్ణయ్య. రీజన్ చెప్పనా మీకు నేను? ఈయన సీఎం అయ్యే అవకాశాలు పెట్టుకొని కూడా సీఎం అయ్యి బీసీ కులాన్ని బీసీ జాతిని అభివృద్ధి చెందడానికి ఉన్న స్కోప్స్ అన్నిటినీ ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేశాడు. ఆయన తాకట్టు పెట్టేసి ఆయన ఏం చేశాడు? ఓన్లీ కొన్ని పోస్టులు, కొన్ని సబ్సిడీలు, కొన్ని ఇస్తే చాలు మాకు అనుకున్నారు. అదే రాజ్యం నీదైతే, బీసీ రాజ్యం మీదైతే బీసీ కులాలు, బీసీలో ఉన్న వర్గాలు, బీసీలో ఉన్న జనాభా మొత్తం అభివృద్ధి చెందే వల్ల ఈరోజు బీసీ సమాజం ఇలా వెనకబడిపోయిందంటే కారణం ఈయన.
ఓకే. ఏదో అనుకుంటున్నారు హాస్టల్స్ వచ్చేసాయి, ఏదో ఫ్రీ సీట్లు వచ్చేసాయి, లేకపోతే ఏదో సబ్సిడీ వచ్చేసింది, ఏదో కొంచెం రిజర్వేషన్ వచ్చేసింది. ఐ థింక్ ఇన్ మైండ్ వే. ఒక కంపెనీని నువ్వు నడపడం గ్రేటా? కంపెనీ లేదో నువ్వు మేనేజరు, ఎంప్లాయీ, లేకపోతే చీఫ్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్ అవడం గ్రేటా? హై ప్రియారిటీలో హై ప్రియారిటీని ఆయన సొంత లాభాల కోసం తగలబెట్టేశాడు ఆయన. ఓకే. ఎందుకు మరి బీసీ సమాజం ఇంకా ఆయన ఎత్తుకుతుందో నాకు తెలియదు, కానీ నన్ను అడిగితే హీస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ లీడర్షిప్ అంటారు నేను. ఓకే. ఫెయిల్యూర్ పొలిటీషియన్, బీసీ పొలిటీషియన్స్ హీస్ అ ఫెయిల్యూర్. ఎందుకంటే సీఎం అయ్యే అవకాశాలు నీకు ఉన్నప్పుడు, నువ్వు ఇంకా 100 మంది నాయకులను తయారు చేసే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తగలబెట్టావు? మరి ఎందుకు బీసీ సమాజం ప్రశ్నించలేకపోతుంది? ఇలాంటి నాయకుల్ని తయారు చేసుకున్న వల్లనే బీసీ సమాజం ఇలా అయిపోయింది. ఓకే. ఏ సమాజంలో అయినా నాయకుడు స్వార్థం లేకుండా ఉండాలి. స్వార్థపరుల నాయకులు ఉంటే ఏముంటుంది? రాజకీయ నాయకులంతా స్వార్థపరులే కదండి. ఈవెన్ దో సార్ అయినా కూడా ఇప్పుడు ఈయనని రాజ్యసభకు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు చెప్పండి? నేను అదే క్యాస్ట్ ఈక్వేషన్ ఈ క్యాస్ట్ వాళ్ళంతా రిఫ్యూజ్ చేయండి అంటున్నా నేను. ఓకే. ప్రధానమంత్రికి లేఖలు రాయండి, మాకు ఈయన వల్ల ఉపయోగం లేదు, ఈయన వద్దు అని చెప్పేసి అని. ఓకే. తిరుగుబాటు చేయండి, ఇంకొకరిని తీసుకురండి బీసీకి సంబంధించి. ఇంకొకరిని తీసుకురమ్మని ఎన్నిసార్లు చేస్తాడు ఈయన? చేశాడుగా చాలు కదా. అవును, చాలా చాలా కీలక పదవులు అనిపించారు. అవును. యూజ్ ఏంటి? ఏం చేశాడు ఆయన ఇప్పుడు దాకా? ఇప్పుడు రాజ్యసభ తీసుకుని 2 సంవత్సరాల పైన దాటిపోయింది కదా. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు ఇప్పుడు దాకా అయినా? అసలు ఆంధ్ర నుంచి తెలంగాణలో ఉంటున్న రెసిడెన్సీ ఆర్ కృష్ణని ఎందుకు పంపించాలి? ఏ బేసిస్ మీద పంపించాలి? ఓకే. తప్పు కదా అది. సో ఇలాంటివన్నీ ఉద్యమాలు తీసుకొస్తే తప్ప లేకపోతే వీళ్ళు మాట వినరు. ప్రజల్లో నుంచి రావాలి చైతన్యం. ప్రజల నుంచి రావాలి చైతన్యం, అదే నేను అంటున్నాను. సామాజిక వర్గాల నుంచి, ప్రజల్లో నుంచి రావాలి. ఈ సానా సతీష్కి సంబంధించి కూడా విషయం చాలా పెద్ద వైరల్ అవుతుంది. ఆయన మీద ఆల్రెడీ సిబిఐకి, ఈడీకి సంబంధించిన కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్కి సంబంధించి ఉన్నాయి. ఆల్రెడీ ఈ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తికి రాజ్యసభ ఇచ్చి పంపించడం అది ఎంతవరకు సమంజసం అంటారు? లీగల్గా దీని మీద ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? ఒకటండి, ఇప్పుడు అది పొలిటికల్ అపాయింట్మెంట్స్, పొలిటికల్ సెలక్షన్స్ కాబట్టి దాని ఎన్ని లీగల్స్ ఉన్నా, ఎన్ని కేసులు ఉన్నా ఎవరేం చేయలేరు. సో అది వాళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారు, ఇస్తున్నారు. ఈ రాజ్యసభ పదవులన్నీ ఎలా ఉంటాయంటే 2 ఈక్వేషన్స్లు ఉంటాయి. ఒకటి మనీ పేకో సీట్లో, 2 మ్యాన్ పేకో సీట్లో. ఈ 2 ఉంటాయి, 2 ఎంసే ఉంటాయి. ఏంటంటే మనీ పేకో సీట్లో, మ్యాన్ పేకో సీట్లో. మ్యాన్ పేకో అంటే జనాలు ఇచ్చేసి సీట్ తీసుకోవడం, మనీ ఇచ్చి సీట్ తీసుకోవడం, పైసలు ఇచ్చేసి. ఈ 2 ఈక్వేషన్స్ దాంట్లో, అంతకుమించి ఏమి ఈక్వేషన్స్ ఉండవు. ఏది రాజ్యసభకు సంబంధించింది కానీ లేదంటే ఎమ్మెల్సీకి సంబంధించింది కానీ, ఈ 2. ఇప్పుడు అవే జరుగుతున్నాయి చాలా చోట్ల. ఒకటి మనీ పేకో సీట్లో, మ్యాన్ పేకో సీట్లో, సింపుల్. కానీ ఈ కేసులకు సంబంధించి అది కొంచెం ఇబ్బంది. ఒక్కటండి, కేసులు ఉన్నంత మాత్రం ఎవరేం చేయరు, అది దాని కొద్దిగా నడుస్తాయి కేసులు. కేసుకి దీనికి సంబంధం ఏముంది? ఇవ్వాలనుకున్నారైనా మనీ పేకా సీట్లియా, మ్యాన్ పేకా సీట్లియా, దీనికి 2 డిస్టింగ్విషన్లు చెప్తాను చూడండి. ఇంకో పేకా సీట్లియా ఆర్ కృష్ణయ్య గారు, మనీ పేకా సీట్లియా ఇప్పుడు మీరు చెప్పే సతీష్. ఓకే, అయిపోయింది. సీనియర్లు కూడా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు టీడీపీలో. అంటే వీళ్ళకి, అంటే ఆ పార్టీలోని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు ఇవ్వాలి, ఏదో కావాలని చెప్పేసి చాలా మంది సీనియర్లు ఉన్నారు. అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే గతంలో కనకమేళ్ళ రాజ్యసభ. ఒకటండి, ఎన్నిసార్లు ఇస్తారండి? ఇప్పుడు మీరు అశోక్ గజపతిరాజు తీసుకోండి, లేకపోతే ఇంకొకరు తీసుకోండి, ఎన్నిసార్లు ఇస్తారు ఒకే వ్యక్తికి? అంటే సీనియర్ గా వాళ్ళకు రాజకీయంగా కొంత అవగాహన ఉంటది కదా. అశోక్ గారు మీరు ఒకటి ఆలోచించండి, ఎవరికి అవగాహన, ఎవరు చెప్తున్నారు అవగాహన? వాళ్ళ అవగాహన ఈ రోజు పనికిరాదు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు నోకియా జనరేషన్ వాళ్ళది, నోకియా కూడా కాదు, ఆల్కటెల్, మోటరోలా ఆల్కటెల్ జనరేషన్ వాళ్ళది. ఈ రోజు నువ్వు యాపిల్ జనరేషన్ లోకి వచ్చేసి నువ్వు మాకు చెప్తావా? నీ మాటలు మేము వినాలా? తొక్కలోని కన్నా తల్లిదండ్రుల మాటలు మేము వినట్లేదు, మీ మాటలు వింటే ఏమొచ్చింది? అక్కడ ఏమి రాదు. జనాలు మేల్కోవాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మా నెత్తిన ముద్ర రుద్దడం ఏంటి? వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ అయిపోయిన తర్వాత అసలు సెన్స్ లేదు తెలుసా ఇప్పుడున్న జనరేషన్ కి. ఎంతసేపు ఉన్నా మీరు ఏజ్ ఫ్యాక్టర్స్ అయిపోయిన సీనియర్ ఏం చేస్తారు? ఆయన నాకు అర్థం కాల. ఎన్నిసార్లు మినిస్టర్ చేస్తాడు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేస్తారు, ఎన్నిసార్లు ఎంపీలు చేస్తారు? మరి నిజంగా అన్నిసార్లు చేసినప్పుడు రాష్ట్రం, దేశం మొత్తం అభివృద్ధి చెందిపోయి ఉండాలి కదా. ఎందుకు అవ్వాలా? ఎందుకు అవ్వలేదంటే చేసిన వ్యక్తిని మీరు చేస్తున్నారు కాబట్టి. నాచన ఆయనతో అంగన్ బింగ అన్నాడంట, అంటే డాన్స్ ఏరా బాబు అంటే స్టేజ్ బాగాలేదన్నాడంట. వీళ్ళంతే 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, చెప్తారు, పోతారు. బుద్ధి మీకు ఉండాలి, ప్రజలకు ఉండాలి. బుద్ధి లేని ప్రజలు ఎంతసేపు ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం. వాళ్ళు ఎంతసేపు కులము, మతము, మావాడు, మీవాడు ఇదే నడుస్తుంది. ఇంకా అంతే ఉంటది. సింగపూర్ చెప్తూనే ఉంటారు, ఆంధ్రాసే సింగపూర్ గయా అంటారు. అది ఏర్లోనే ఉంటది కానీ అక్కడికేమో రీచ్ అవ్వడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోతుందని చెప్పారు, అది ఎక్కడుందో కనిపించట్లేదు ఎవరికి కూడా. మరి అక్కడి నుంచి ట్రావెల్ అవుతుందో, వస్తుందో లేదో తెలియదు.
అసలు బిలీవ్ చేస్తారా మీరు అమరావతి ఫర్ సపోజ్ అంటే సింగపూర్ కొడదలేండి బేసిక్ నీడ్స్ ఉన్నటువంటి క్యాపిటల్ తయారు చేయడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యేది ఒకటే ఒక పాయింట్ చెప్తాను సార్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయింది, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అయింది, ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. దీనికి సపరేట్ గా కొత్తగా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ఓకే సిఆర్డిఏ, ఇప్పుడు అది కూడా ఒక కార్పొరేషనే సిఆర్డిఏ కూడా. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో డెకెట్స్ నుంచి విజయవాడ అండ్ గుంటూరు ఉన్న కార్పొరేషన్స్ డెవలప్ అవ్వాలా, ఇది కూడా ఒక కార్పొరేషనే. ఓవర్ ద నైట్ డెవలప్ అయిపోయిద్దా? పట్టదండి, 20 ఏళ్ళు కూడా సరిపోవు. నేను అదే అంటున్నా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అండి. మలక్పేట్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ డెవలప్ అవ్వడానికి 25 years పట్టింది. ఏది మలక్పేట దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాకి. తర్వాత ఇటు రాజేంద్ర నగర్, ఇటు పటాన్ చెరువులు, ఇవన్నీ 25 to 30 years పట్టాయి. ఏది 500 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సిటీ చుట్టుపక్కల 20 kilometers 10 kilometers డెవలప్ అవడానికే మీకు ఎన్ని ఏళ్ళు పట్టింది? 25 to 30 years పట్టింది. అవునా? ఇప్పటికిప్పుడు పుట్టే అమరావతి ఓవర్ ద నైట్ మీకు డెవలప్ అయిపోతుందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు జనాలు? డెమోగ్రఫీ లేకుండా, వెరీ సింపుల్ సార్, డెమోగ్రఫీ లేకుండా ఏ రాష్ట్రము డెవలప్ అవ్వదు. సెకండ్ పాయింట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటేనే జనాలు వస్తారు. అవునా? హైదరాబాద్ లో నాకు ఇంత ఫెసిలిటీస్ పెట్టుకొని ఇంత తక్కువ పెట్టుకొని నేను ఎక్కువ డబ్బులు పెట్టుకుని ఆంధ్రాకి అమరావతికి వెళ్ళాలనా? బేసిక్ నాలెడ్జ్ మీరు మీరు ఏవో చెప్తున్నారు కదా, రియాలిటీస్ మాట్లాడదాం మనము. మీకు జనాభా రావాలి కదా, ఆంధ్రాకి రావాలి, అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతిలోకి రావాలి అన్నప్పుడు అమరావతి కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ ప్లేసెస్ లో కావచ్చు, విలేజ్ ఏరియాలోకి వెళ్ళినా సార్ మీరందరూ గుర్తుపెట్టుకోండి, మినిస్టర్స్ చూసినా ఈ వీడియోని ఎవరు చూసినా డిపార్ట్మెంట్ వాళ్ళు కామన్ లాజిక్ ని అప్లై చేయండి. మైండ్ అప్లికేషన్ కూడా పని చేయొద్దండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఒక మధ్యలో ఒక గోడ కట్టేసి డబుల్ బెడ్రూమ్ అని 12,000 ఇమ్మంటారు రెంట్. అదే 12,000 రూపీస్ నేను హైదరాబాద్ లో పెడితే నాకు ఇక్కడ రెవెన్యూ సోర్స్ ఉంది, నాకు రెసిడెన్స్ బాగుంటది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆటో ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, ట్రైన్ ఫెసిలిటీ, మెట్రో ఫెసిలిటీ, ఇన్ని రకాల ఫెసిలిటీస్ నాకు పెట్టుకొని అది కూడా నాకు కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండి నాకు సేవింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు నేనేమన్నా మైండ్లెస్ పర్సన్నా అక్కడికి వెళ్ళి నివసించడానికి? పోనీ అక్కడికి వెళ్ళి అభివృద్ధి కోసం పాటుపడడానికి ఎందుకు పడతాను నేను? ఆ రాష్ట్ర పౌరుడైనా పడరు. ప్రజల ఉన్న మైండ్ సెట్ అది. వాళ్ళకి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు డెవలప్ చేయాలనుకుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనుకుంటే, క్యాపిటల్ రీజన్ ని అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని తగ్గించండి, రెంట్లను తగ్గించండి, ఆ సేల్ ప్రైస్ ని తగ్గించండి. వీళ్ళకి తెలియదు ఎప్పుడున్న గవర్నమెంట్ కి అక్కడ గజాలు ఇప్పుడు 25,000 రూపాయలు గజం. ఏ బేసిస్ లో 25,000 రూపాయలు వెళ్తున్నాయో నాకు అర్థం కాదు. ఒక టీమ్ ని ఫామ్ చేయండి, ఒక కమిటీని పెట్టండి, రైడ్లు చేయండి, రియల్ ఎస్టేట్ మీద రైడ్లు చేయండి. అందరి ఇళ్లలో రెంటింగ్ ఎవరైతున్నా అసలు మీకు టెనెన్సీ యాక్ట్ ప్రకారము 2 lets ఉన్న హౌసెస్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అక్కడ డిపార్ట్మెంట్ లో ఉండాలి డేటా, వాళ్ళు అక్కడ డేటా పాస్ చేసి ఉండాలి. రెంట్ దానికి ఒక మినిమం రెంట్ పెట్టి ఉండాలి. ఆ రెంట్ అన్ని ఉండా ఫాలో అవుతున్నారా? మీరు రెంట్ దాన్ని రెంట్ని ఎక్కడైతే మీరు ఖర్చు చేయకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ నుంచి? అసలు అక్కడ ఆపర్చునిటీ ఏముందని వస్తారు చెప్పండి నాకు. ఆంధ్రప్రదేశ్ లో అక్కడ రావాలన్నప్పుడు ఐటీ డెవలప్ అవ్వదు. చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా. ఏం కంపెనీస్ వచ్చాయి? చాలా ఇప్పుడు లోకేష్ గారు మొన్న రీసెంట్ గా చాలా కంపెనీస్, మైక్రోసాఫ్ట్ అని 2014 నుంచి 2019 వరకు వీళ్ళు కంపెనీలు తీసుకొచ్చిన దాని మీద ఒక పిల్లు కూడా వేశారండి. 1/2019 ఒక పిల్లు వేశారు. దాంట్లో ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కోట్ల రూపాయల ఆస్తులు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా కంపెనీలు అని అన్నీ ఉంటాయి, పేపర్ల మీద ఉంటాయి, పేపర్ల మీదనే ఉంటాయి కంపెనీలు. ల్యాండ్ మాత్రం ధరాదత్తం చేసేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్న క్యాపిటల్ రీజన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేరు. ఎందుకని అంటే అక్కడ ఉన్న క్లైమేట్, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్స్ అలాంటిది, అది సూట్ అవ్వదు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఒక ఇన్వెస్టర్ని, నేను అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయాలంటే ఐటీ కంపెనీ, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను? నాకు ఏసీ కాస్ట్లు పెరిగిపోతాయి, కరెంటు బిల్లు పెరిగిపోతుంది, హ్యూమన్ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ హ్యూమన్ కాస్ట్ ఎంత ఉందండి? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో 12,000కి 15,000కి జీతాలు తీసుకునే వాళ్ళు దొరుకుతున్నారు. అక్కడ జనాభా దొరుకుతున్నారు మీకు? కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అండి అక్కడ. నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ ఏదో సబ్సిడీ ఇస్తుందని ఏం చేసుకుంటాను? నీ సబ్సిడీ నాకు యాక్చువల్స్ ఎక్కువ అయినప్పుడు నీ సబ్సిడీ నాకేం ఉపయోగపడుతుంది? యూజ్ ఏంటి నాకు? బేసిక్గా అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్ ఏంటంటే ఎక్కువ సోర్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాన్ పవర్ ఎక్కువ దొరుకుద్ది. కానీ అమరావతి కొత్తగా డెవలప్ అవుతుంది కదా, ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ సార్ ఎప్పుడు వెళ్తారు? కామన్ సెన్స్ ని మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు వెళ్తారు? బేసిక్ గా నీకు అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండాలి. ఢిల్లీకి వెళ్తాం, నోయిడాకి వెళ్ళాం, నోయిడా డెవలప్ అయింది కదా. ఎందుకు డెవలప్ అయింది నోయిడా చెప్పండి? కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ తగ్గినాయి, అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి డెవలప్ అయ్యాం. అవునా? అవును, కరెక్ట్.
సో అందుకోసమనే అది పాసిబిలిటీస్ ఉండవంటారు. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీకు ఈ రోజు హైదరాబాద్కి విజయవాడకి పోల్చుకోండి సార్, ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అక్కడ. మోస్ట్లీ సిమిలర్, రెండు ఒకేలాగా ఉంటాయి. మరి రెండు ఇప్పుడు నేను 25,000 రూపాయలు గజం పెట్టి నేను విజయవాడలో కొనాలనా? దేనికి కొనాలి? ఎన్నేళ్ళకి పెరిగిద్ది అది? హైదరాబాద్ లో లేదండి మీకు. హైదరాబాద్ లో కూడా మీకు 25,000 గజం అంటే ఏమన్నా మాటలు? చాలా ఏరియాస్ లో తక్కువే ఉన్నాయి. అవునా? 7,000 8,000 ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. మరి ఏ బేసిస్ లో పెట్టాలి అక్కడ? ఎక్కడ మన బెంగళూరు దగ్గర ఎలంక ఎలా డెవలప్ అయింది? సో ఎప్పుడైనా ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే రాజకీయ నాయకులు డెవలప్ చేస్తే డెవలప్ అవ్వదు, జనాల మూవ్మెంట్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. మాదాపూర్ ఒకప్పుడు ఎలా ఉంది? 2014లో మాదాపూర్ పరిస్థితి ఏంది? ఈరోజు 2024లో మాదాపూర్ పరిస్థితి ఏంది? 10 years కి దేని వల్ల అయింది? జనాల కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, జనాల వల్ల. ఎందుకు అక్కడికి ఎక్కువ జనాలు మూవ్ అయ్యారు చెప్పండి? రీజన్ రెంటింగ్ తక్కువ. ఎస్ఆర్ నగరు, అమీర్పేట, లేకపోతే ఈ మధురా నగరు, ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అంతా రెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని లాంగ్ వెళ్ళడం మొదలు పెట్టారు. అక్కడ రెంట్స్ తక్కువ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్న కొత్త హౌసెస్ వచ్చాయి, జనాలు జంప్ అవుతూ వచ్చారు. మళ్ళీ ఇంకో చోట తక్కువ, అది మూవ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటది. ఇప్పుడు మీరు అమరావతిలో ఈ రోజు మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్కి, మీకు తెలియదా? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా మీరు? మీ దగ్గర ఉన్న రియల్టర్స్ కదా అమ్ముతున్నారు, పోయి అడగండి. ఎవరైనా కెమెరా పట్టుకొని మీరు వెళ్ళి రాజధానికి సంబంధించిన ఏరియాలలో గజం ఎంత అని అడగండి. 25,000 అంటున్నారు. మీ రిజిస్ట్రేషన్ అంతా 25,000 జరుగుతుందా? అండర్ వాల్యూనే కదా జరిగేది. మరి ఏం చేస్తున్నారు మీరందరూ? ఒక కామన్ మ్యాన్ వచ్చి కొనుక్కోవడానికి స్కోప్ ఉందా అక్కడ? ఓకే, సిటీ పెట్టుకున్నారు, మీరు వాల్యూ పెరిగిపోయింది అని చంకలు గుద్దుకుంటున్నారు. ఎవడు కొంటాడు తర్వాత? ఎవరు కొనాలి? సో అయితే ఖచ్చితంగా అంత పాసిబిలిటీ అయితే ఉండదు, అంత ఫాస్ట్ గ్రోయింగ్ అయితే ఉండదు. ఫాస్ట్ ఎలా ఉంటుంది అశోక్ గారు? నేను కామన్ క్వశ్చన్స్ చేశాను. ఈ కామన్ క్వశ్చన్స్ ని ఎవరైనా ఐఎమ్ రెడీ ఛాలెంజింగ్ చేస్తున్నా, నేను నాతో డిబేట్ కి రమ్మని చెప్పండి ఎవరైనా కూడా. వాళ్ళు చెప్పే పాసిబిలిటీస్ ఎంతనో చెప్పమని చెప్పండి, నేను చెప్పే పాసిబిలిటీస్ ఎంతవరకు నేను కూడా చెప్తాను. మినిమం టు మినిమం హైదరాబాద్ రేంజ్ కి రావాలంటే అమరావతి క్యాపిటల్ మినిమం 110 years పడుతుంది. అబో 100 years అబ్బోనే పడుతుంది. దట్ ఈజీ. అయితే ఆంధ్రప్రదేశ్ బొటానికల్ గా ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటే, డెవలప్ చేసుకుంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంది తప్ప మీరు కొత్త విచిత్ర వింతమైనది ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేయాలంటే అవ్వదు. ఆంధ్రప్రదేశ్ లో మీకు అగ్రికల్చర్, అగ్రో ప్రొడక్ట్స్, మీకు ఫార్మ్ ప్రొడక్ట్స్, లేకపోతే మెరైన్ ప్రొడక్ట్స్, ఇవి సెట్ అవుతుంది. తర్వాత లార్జర్ సీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉన్న ఏరియా, వాటిని మీద డెవలప్ చేయాలి మీరు. సీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ని డెవలప్ చేసి, మెరైన్స్ ని డెవలప్ చేసి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ని డెవలప్ చేసి, అక్కడ ఉన్న అగ్రో ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి, వాటి మీద మీరు అలైడ్ ప్రొడక్ట్స్ ని, ఇండస్ట్రీస్ ని, వాటిని గ్రోత్ చేసుకుంటూ రావాలి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ అది చేయకుండా బొటానికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న, బొటానికల్ ఆబ్జెక్ట్స్ ఉన్న స్టేట్ ని పక్కన పెట్టేసి నేను ఏదో వర్చువల్ ని తీసుకొని వస్తా అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు చాలా ఫార్మాకి సంబంధించినవి, మెడికల్ కి సంబంధించినవి, లేకపోతే కెమికల్ కి సంబంధించినవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్, జార్ఖండ్ అలాంటి ఏరియాలు ఎందుకు ఉన్నాయి? అవి తీసుకొచ్చి బెట్టని చూద్దాం. ఎందుకు పెట్టలేదు చెప్పండి? వాటికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉండాలి. yes, geographical possibilities is more important for investment of any factory. definitely correct. feasibility research study material ఎందుకు తీస్తాం చెప్పండి? నేను కూడా ఒక బిజినెస్ కన్సల్టెంట్. ఒక క్లయింట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కంపల్సరీగా అడుగుతారు. ఎందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ అడుగుతారు చెప్పండి? నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ రూపాయలు నాకు ప్రాఫిట్ రాకపోతే నాకు ఎన్ని సబ్సిడీలు ఇచ్చి ఏం చేసుకుంటాను? డెఫినెట్ అంతే కదా. లాజికల్ థింకింగ్ అదే. సో ఇంకోటి కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, జగన్మోహన్ రెడ్డి డెఫమేషన్ కేసు సంబంధించి ఆయన కొన్ని మీడియా సంస్థల మీద వేశారు. ఢిల్లీ హైకోర్టులో కూడా దానికి సంబంధించి పాజిటివ్గా వచ్చింది. ఆ మీడియా సంస్థలకు కూడా సమన్లు ఇచ్చారు. సో ఏంటి ఈ మీడియాకి సంబంధించి ఇకనైనా ఆ ఫ్లో ఏమైనా తగ్గుతుందా లేదంటే? ఒకటండి, డిఫమేషన్ చేసినంత మాత్రాన మీడియా స్పీడ్ తగ్గుతుంది అనుకోవడం ఐ డోంట్ థింక్ సో. మీరు ఎప్పుడైనా వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మీకు ఇంజన్ బాగుండి, అసలు స్పీడ్ బండి తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టైర్ లో గాలి పీకేయాలి. అవునా? మీకు ఇంజన్ పాడైపోయినా ఇంకో బండిని కట్టి లాగేశారు అనుకోండి, పోతూనే ఉంటుంది స్పీడ్. మీరు బండిని పడాలంటే ఏం చేయాలి? టైర్ లో గాలి పీకితేనే బండి పడుతుంది. సో అలానే మీడియాకి సంబంధించిన కొన్ని అథారిటీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, పిఏబి కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చి లైసెన్స్ ని క్యాన్సిల్ చేయించండి. ఫేక్ పబ్లిసిటీ, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు, ఎథిక్స్ కోడ్స్ ని ఫాలో అవ్వట్లేదు, రూల్స్ ని ఫాలో అవ్వట్లేదని వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీరు అది చేయకుండా ఎంతసేపు ఉన్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా, యూజ్ ఏముంది? ఖచ్చితంగా అంటే ఒక వరకు ఎండ్ వరకు క్వశ్చన్ చేయడం ఓకే, బట్ అది లాజికల్ కన్క్లూజన్ లోకి వెళ్ళినా కూడా మీరు డిఫమేషన్, అసలు నిజంగా డిఫమేషన్ ఆర్డర్ అయిద్దా? డిఫమేషన్ ఆర్డర్ అయిద్దా? అవ్వదు.
మీరు వాళ్ళని మీ మీద వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్ మీద మీరు అలా చేసేదానికంటే ఫోర్త్ ఎస్టేట్ తప్పులు చేస్తున్నప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ని కూడా లీగల్ గా మీరు క్వశ్చన్ చేయాలి. అది ప్రాపర్ ఫోరంకి వెళ్ళాలి. ప్రాపర్ ఫోరంకి వెళ్ళకుండా మీరు అన్ప్రాపర్ ఫోరంకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు ఫైనలీ? ఇప్పుడు డ్యామేజెస్ మీరు చూపించాలి కదా, ఎంత డ్యామేజ్, క్వాంటమ్ ఆఫ్ డ్యామేజెస్ చాలా ఇంపార్టెంట్. దెన్ ఏ ఇష్యూకి సంబంధించి క్వాంటమ్ ఆఫ్ డ్యామేజ్ చూపించకపోతే ఎలా? సో వేయడం వరకు ఓకే, ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. వాళ్ళు కట్టిన కోర్టు ఫీజులు వేస్ట్ తప్ప అంతకు మించి ఏముండదు అక్కడ. ఓకే లాయర్లకి కోర్టులకి ఫీజు అంతే. సో దీనికి సంబంధించి అదే డైరెక్ట్ గా లీగల్ గా ఏవైతే చర్యలు ఉంటాయో వాటిని తీసుకోవాలని డిఫర్మేషన్స్ ఇలాంటివి వేస్తే వరకు టైం వేస్తే తప్ప ఏం ఉండదు. ఓకే రైట్, చూద్దాం మరి ఈ కాన్సిక్వెన్సెస్ సంబంధించి. థ్యాంక్ యూ బాలాగారు. ఇది బాలాగారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.